రాష్ట్రంలో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. చలిగాలి పొగమంచుకు ఉదయం బయటకు రావాలంటే భయపడుతున్నారు హైదరాబాద్ సిటీ జనం. సిటీ శివారు ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలైనా పొగమంచు వీడడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. సిటీలో చలి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటు చలి తీవ్రతతోటి చలిగాలితో కూడిన వాతావరణం, పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో పబ్లిక్ బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. రోజు కూడా ఓఈకి సంబంధించి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం ఉన్నాను. రోజు కూడా ఉదయం సమయంలో జాగింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి చాలా ఎక్కువగా పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అలా లేదు. ఎక్కడ చూసినా కూడా అంటే జాగింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ బయటకు వచ్చినా కూడా స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించి, హ్యాండ్కి గ్లౌజెస్ ధరించి బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే చలి తీవ్రత అనేది రోజు రోజుకి పెరిగిపోతుండడంతో ఈ సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పబ్లిక్ ఉదయం సమయంలో 9 దాటుతున్నా కానీ ఈ పొగమంచు అనేది ఎక్కువగా ఉండడంతో ఇటు పబ్లిక్ తోటి కావచ్చు, వాహనదారులు కూడా కావచ్చు, చాలా తక్కువగా బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల విషయానికి వస్తే, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే, ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అయితే దీనికి సంబంధించి బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖలు అయితే పలు సూచనలు అయితే చేస్తుందని చెప్పాలి. రానున్న రోజుల్లో కూడా ఈ చలి తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొగమంచుతో కూడిన వాతావరణం, చలిగాలితో కూడిన వాతావరణం అనేది ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇవి తగ్గేంత వరకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అయితే ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే అంటే అనారోగ్య సమస్యలు అనేవి దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడేవారు కావచ్చు, అనారోగ్య సమస్యలతోటి బాధపడేవారు, చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయానికి వస్తే జలుబు, దగ్గు, జ్వరం అనేవి ఈ చలికాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి, వాటిని నివారించేందుకు ఈ చలి తీవ్రత నుంచి దూరంగా ఉండేలాగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి. అంటే ఉదయం నుంచి కూడా అంటే రోజు హాట్ వాటర్ తీసుకుంటే మంచిదని చెప్పేసి, ఆహార పదార్థాలు కూడా బాడీలో హీట్ని జనరేట్ చేసే విధంగా, వేడిని కలిగించే విధంగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆహారం కూడా వేడిగా ఉండేలాగా చూసుకుంటే మంచిదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అయితే ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో సిటీ శివారు ప్రాంతాలైన ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ లాంటి ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా ఇటు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అదేవిధంగా ఇటు లింగంపల్లి, పటాన్ చెరువు, బిహెచ్ఎల్ ఈ సిటీ శివారు ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నట్టుగా తెలుస్తున్న సిచ్యువేషన్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం సమయంలో ఇటు చలి తీవ్రతతో పాటు చలిగాలితో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి బయటకు వచ్చే సమయంలో మంకీ క్యాపులు ధరించి వస్తే బాగుంటుంది, స్వెటర్లు ధరించి వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా పలు సూచనలు అయితే వాతావరణ శాఖ సూచిస్తుంది. ఉదయం సమయంలో అంటే 9 దాటుతున్నా కూడా మనకి పొగమంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అత్యవసర పనులు ఉంటే తప్ప, లేదా నార్మల్ సిచ్యువేషన్లో రాకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు అధికారులు అయితే సూచిస్తున్నారు. అంటే ఉదయం 9 దాటుతున్నా కానీ పొగమంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అంటే ఎదురుగా వచ్చే వాహనాలు మనకు కనిపించిన పరిస్థితి ఉంటుంది, మనకు ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అత్యవసర పనులుంటేనే బయటికి రావాలంటూ, లేదా నార్మల్గా పొగమంచు తగ్గిన తర్వాత నార్మల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే బయటికి రావాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో రానున్న రోజుల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పలు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు, వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.